హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమరాజ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేసుకుంటున్న రెసిపీ ఫిష్ ఫ్రై. నా స్టైల్లో ఫిష్ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మంచిగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ తీసుకోవాలి. మనం ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫిష్ అనేది మీడియం సైజులో ఉండాలి. మరీ సన్నంగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదు. మీడియం సైజులో ఉంటే ఫ్రైకి బాగుంటుంది. ఇప్పుడు దీనికోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 చెక్క లెమన్. ఇవన్నీ వేసుకొని దీన్ని ఇప్పుడు పేస్ట్లా చేసుకుందాం. ఇక్కడ చూసారా, ఇలా గట్టిగా ఉంది కాబట్టి ఇక్కడ నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నా. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేయకండి. 3 or 4 టేబుల్ స్పూన్స్ అయితే వాటర్ సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకి పట్టించుకోవాలి. ఇలా అన్ని చేపల ముక్కలకు పట్టించుకోవాలి. చూస్తున్నారా, ఇక్కడ నేను చూపించే విధంగా మసాలాని చేపలకు పట్టించుకోండి. ఇలా అన్ని చేప ముక్కలకి పట్టించుకున్నాక దీన్ని 1 గంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రై కోసం పాన్ పెట్టుకొని దానిలో మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. బాగా హీట్ అయినాక ఇలా చేప ముక్కలను వేసుకోవాలి. ఇలా చేపలు వేసాక వెంటనే తిరిగేయకూడదండి. వెంటనే తిరిగేస్తే ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా చూస్తున్నారా, ఇప్పుడు నేను తిరిగేస్తున్నాను కదా, ఆ విధంగా ఓ పక్క మంచిగా కుక్ అయిన తర్వాత ఇంకో పక్కకి తిరిగేసుకోవాలి. చూసారా, మంచి కలర్లో వచ్చింది కదా. ఇలా అన్ని చేపలను 1 by 1 తిరిగేసుకోవాలి. చేపలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హైలో పెడితే తొందరగా మాడిపోద్ది, లోపల అనేది ఉడకదు. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే ఫిష్ ఫ్రై రెడీ. Please like, share, subscribe to my channel.